రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా, నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తరువాత దీన్ని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిదని రాజమౌళి అభిప్రాయపడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు, స్వయంగా నిహారిక. ఆమె కమిటీ కుర్రాలు అనే సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ లో ఒక దానిలో ఈ విషయం బయటపెట్టింది. నిజానికి విశ్వక్సేన్ దినేష్ నాయకుడిగా ఉన్నప్పుడు నిహారికతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. కానీ అది రిలీజ్ అవ్వలేదు. ఆ విషయాన్ని ప్రస్తావించగా అది ఆ సంగతి పక్కన పెడదాం. నేను అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని దర్శకుడు రాజమౌళి గారి కుమారుడు కార్తికేయ అని నిహారిక చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు యాక్టింగ్ అంటే అప్పుడు చాలా పిచ్చి ఉండేదని, అప్పుడు తన పళ్ళకు బ్రేసెస్ ఉండేవి, కానీ ఈ షార్ట్ ఫిల్మ్ కోసమని ఆ బ్రేసెస్ కూడా తొలగించానంటూ ఆమె అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ బాగా రాకపోవడంతో రాజమౌళి సూచనల మేరకు బయటకు రిలీజ్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.